హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే స్పీడ్ 220 మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అందరూ కొత్త వాళ్ళతో, ప్రొడ్యూసర్ కూడా కొత్త వాడేనండి. ఈ మూవీ అయితే సెప్టెంబర్ 6న డైరెక్ట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, కొత్త వాళ్ళంటే నేనైతే ఎంకరేజ్ చేస్తాను, అందుకే ఈ మూవీకి వెళ్ళిపోయాను. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించిందండి. సో ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేయడానికి అన్ని కూడా బోల్డ్ లవ్ స్టోరీసే తీసుకొస్తున్నారు, ఒక RX-100 లాగా. ఈ మూవీలో కూడా RX-100 ఛాయలు అయితే చాలా కనిపించాయి. బేసిక్గా ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పాలండి, విత్ బోల్డ్ కంటెంట్ అనమాట. ఈ మూవీ బేసిక్ స్టోరీ లేనేసి చందు, గణేష్ అండ్ మాయ వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూ ఉంటారు. ఇక మాయ వచ్చేసి ఆ ఊరు జమీందార్ గారి అమ్మాయి అనమాట. చందు, గణేష్ అయితే జమీందార్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. అయితే మాయ ఫ్రెండ్స్ ఇద్దరికి తెలియకుండా ఒకరితో సన్నిహితంగా బాగా ఉంటుంది. అయితే సడన్గా ఆ ఊర్లో చింటూ అనే కుర్రాడు చనిపోతాడు. ఆ తర్వాత మాయ కూడా చనిపోతుంది. ఆ తర్వాత చందు మీద కూడా హత్య ప్రయత్నం జరుగుతుంది. సో అసలు చింటూని, మాయని చంపింది ఎవరు, చందుని చంపడానికి ట్రై చేసింది ఎవరు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీలో బోల్డ్ లవ్ స్టోరీ అండ్ అలానే మన నిజాయితీగా ఉన్న కుర్రాళ్ళు ఎలా ఉంటారు ఊళ్ళలో అనేది బాగా చూపించారండి. సో తనకి ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకునే హీరోయిన్, తన వెంటబడుతున్న నిజాయితీగా ఉండే కుర్రవాళ్ళు, ఈ స్టోరీ లైన్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. కిమ్ములో ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాత్రలు, వాటి పరిచయం ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళారు. అండ్ అలానే ఇద్దరు హీరోలకి రొమాన్స్ సీన్స్ అయితే చాలా ఎక్కువగా పడ్డాయని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక రివెంజ్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు హత్యలు ఎవరు చేశారు అండ్ అలానే కనుక్కున్నారా లేదా ఇదంతా ఉంటుంది మూవీలో. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి రన్ టైం అండి. చాలా అంటే చాలా తక్కువ అండ్ అలానే ఎక్కడా కూడా మనకైతే బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా బాగా తీసుకువెళ్ళిపోయారు. అండ్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. పల్లెటూరు లొకేషన్స్ అయితే చాలా బాగా పట్టారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చిన్న సినిమా అయినా కానీ బాగానే ఖర్చు పెట్టారు అనిపించింది. ఈ మూవీలో ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలండి. మరీ RX-100 అని చెప్పలేం కానీ పర్లేదు అనిపించింది. ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించిందండి. అండ్ ఈ మూవీలో చిన్నప్పటి నుంచి హీరోయిన్ బాగానే పెరుగుతుంది కదా, మరి అప్పటికప్పుడు ఎందుకు మోడర్న్ అమ్మాయిలాగా తయారైంది అనేది కన్విన్స్ చేయలేకపోయారు డైరెక్టర్. అండ్ ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారో ఆయనకే తెలియాలండి. ఏదో మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టినట్టుగా నాకు అనిపించింది. ఇంకా అలానే స్టోరీ కంటే కూడా బోల్డ్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన డైరెక్టర్ నాకు అనిపించిందండి. మేబీ యూత్ నన్ను అట్రాక్ట్ చేస్తే మూవీ ఆడుద్దేమో అనుకున్నారేమో. కాకపోతే నిజాయితీ గల కుర్రాళ్ళు ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తారు అనేది మనం ఆల్రెడీ RX-100 మూవీలో చూసాము. ఈ మూవీలో కూడా చూపించడానికి చాలా బాగా ట్రై చేశారు డైరెక్టర్. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఆ స్టోరీ లైన్ కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.